మీకు గుర్తుండుంటుంది, కనీసం మా చిన్నప్పుడు గట్టిగా చదివేవాళ్ళం. గట్టిగా చదవటంతో ఉచ్చారణ తెలిసేది. తప్పులు పలికేవాళ్ళం కాదు. ఒకవేళ ఎప్పుడైనా తప్పు పలికితే నాన్నో టీచరో మొట్టికాయ ముట్టేవారు, మమ్మల్ని సరిదిద్దేవారు. సో అలా ఉచ్చారణ లోపాలు బాగా ఎక్కువ ఉన్నాయి. సో ఇవాళ మనకు కావాల్సింది ఏంటంటే కనీసం లాంగ్వేజెస్ తెలుగు, ఇంగ్లీష్, హిందీ అయినా స్కూల్లో కానీ ఇంట్లో కానీ గట్టిగా చదివించండి. వింటే తప్పులు సరిదిద్దొచ్చు మనం. అలా భాషని సరిగ్గా నేర్చుకోవాలంటే కూడా చదవాలి. చదవటం అంటే మీరు అనొచ్చు, మా పిల్లాడు ఇంగ్లీష్ పరీక్షకు చదువుతున్నాడు, హిందీ చదివాడు, ఇంకోటి కాదు. ఈరోజు రామ్మోహన గ్రంథాలయంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా 14 నుంచి 20 వరకు వారోత్సవాలు, అలాగే ఈరోజు ముగింపు కార్యక్రమం పెట్టుకున్న సందర్భంగా మేము నిర్వహించిన వివిధ పాఠశాలల్లో నిర్వహించిన చిత్రలేఖనం పోటీల్లో బహుమతి ప్రదానం చేయటం జరిగింది. ముఖ్య అతిథిగా మన వరిష్ఠ సమాజ సేవకులు శ్రీ తొండేపు హనుమంతరావు గారు, అలాగే మన ఇంకొక అతిథిగా బయ్యా వాసు ఆర్ఎస్ఎస్ ప్రాంత ప్రచార ప్రముఖ గారు పాల్గొని విద్యార్థులకు, యువతకు తమ సందేశాలనిచ్చి జాతీయ గ్రంథాలయ వారోత్సవాల యొక్క ప్రాముఖ్యతను, అలాగే దేశ ప్రాముఖ్యతను, భారతదేశం యొక్క అభివృద్ధి పదంలో నడవటానికి మనం చేయవలసిన పనులను వాళ్ళు వివరించారు. అలాగే ఈ గ్రంథాలయంలో మేము ఏర్పాటు చేసిన పుస్తక పఠనం ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకొని విజ్ఞానాన్ని సంపాదించే ప్రతిభావంతులుగా తయారయ్యి దేశాభివృద్ధిలో పాల్గొనాలని మేము పిలుపునిచ్చాం. అందులో భాగంగా మేము ఉద్యోగార్థులకు మేము ఉచితంగా ఏర్పాటు చేసిన స్టడీ సెంటర్లో ఉపయోగించుకునే విద్యార్థులు కూడా ఈరోజు చాలా సంతోషంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. అలాగే ప్రజలు కూడా చాలామంది పాల్గొన్నారు. హిందీ చదివాడు, ఇంకోటి కాదు. లోక జ్ఞానం కావాలి అంటే క్లాస్ బుక్స్తో పాటు మిగతా పుస్తకాలు కూడా చదివి తీరాలి. లేదా ఇంకోటి అనొచ్చు, టీవీలో ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ చూస్తున్నాడు, ఫోన్లో చూస్తున్నాడు అని. అవన్నీ చూడటం వల్ల ఏమవుతుందంటే అట్లా స్క్రీన్ నడిచిపోద్ది. దాంతో మన బుర్రకి ఎక్కవవి. చక్కగా టీవీ చూస్తాం, ఒక అరగంట తర్వాత ఏమి అంటే చెప్పలేం. ఏదో సీన్లు చూసాం, హీరోయిన్ ఏం చీర కట్టుకుంది, లేకపోతే హీరో ఏమన్నాడు, ఏదో కొంతవరకే కానీ పూర్తిగా మనం జ్ఞాపకం పెట్టుకోలేం. అదే పుస్తకం చదివామనుకోండి అమ్మా, వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్. ఒక పుస్తకం చదివినప్పుడు చివరి పేజీల్లోకి వెళ్ళేసరికి ముందు పేజీల్లో ఏం చదివాం, ఏముంది, హీరో ఎవరు, వాళ్ళ అమ్మ ఎవరు, నాన్న ఎవరు, తమ్ముడు ఎవరు, ఆమె ఏం చేస్తుంది, ఒక్కొక్క వ్యక్తి గురించి గుర్తుపెట్టుకోవాలి. దాంతో మనం మెదడుకి పని చెప్పుకుంటున్నాం. మన బ్రెయిన్లో కొన్ని వేల ఇది ఉన్నప్పుడు ఒక 10% కూడా మనం వాడటలేదు. దానికి రీజన్ ఏంటంటే మనం బ్రెయిన్కి పని చెప్పటం లేదు. ఇవాళ ఆల్జీమర్స్ బాగా ఎక్కువ వింటున్నాం, మతిమరుపు వ్యాధి. దానికి కూడా కారణం మనం ఏదో ఒక యాక్టివిటీ చేయాలి. ఏ వయస్సులో అయినా, ఎంత వృద్ధులైనా, పిల్లలైనా చేయగలిగింది చదవటం. చదివే అలవాటు ఉన్న వ్యక్తులకి ఆల్జీమర్స్ కూడా తక్కువ వస్తుంది అని సైంటిఫిక్గా, ఏదో నాకు పుస్తకాలంటే ఇష్టం అని నేను చెప్పటం కాదు, అది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. సో అందువల్ల ఒకప్పుడు లేకపోయినా ఇప్పటి నుంచి చదివే అలవాటు మీరు చేసుకోండి, పిల్లలకి నేర్పించండి. ఇంట్లో తప్పనిసరిగా పుస్తకాలు ఉండాలి. పుస్తకాలు లేని గది కిటికీలు లేని ఇల్లు లాంటిది అని అంటారు. సో అందువల్ల పుస్తకాలు లేకపోతే మీరు ఎంత పెద్ద బిల్డింగ్ కట్టుకున్నా, ఏం చేసినా ఒక బుక్ షెల్ఫ్ ఉండాలి, కొన్ని పుస్తకాలు ఉండాలి. మీ పిల్లలకి, మీకు, మీ అత్తమామలకి, లేదా ఎవరైనా సరే ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తికి అభిరుచి కలిగినటువంటి పుస్తకాలు మన ఇంట్లో ఉండి తీరాలి. ఎంతో కొంత ఒక రాష్ట్రంలో మిగతా సారే, చీర అన్నిటితో పాటు పుస్తకాలు కూడా పంపుతారంట పెళ్ళైన ఆడపిల్లని కట్నం ఇచ్చి పంపేటప్పుడు. ఆ ఆచారం దేశం అంతా వస్తే బాగుండు అని అనుకుంటూ ఉంటాను నేను. అలా పుస్తకాలు చదివితే, ముఖ్యంగా విద్యార్థులు, ఇవాళ మీకు వచ్చిన మార్కులే కేవలం ఉద్యోగానికి రావు. మీరు రేపు ఇంటర్వ్యూకి వెళ్తే ఎన్నో విషయాలు అడుగుతారు. ఒక్కసారి నాకు తెలిసి ఒక పెద్ద పోస్ట్ రావాల్సిన కుర్రవాడిని నువ్వేం పుస్తకాలు చదివావు అంటే హీ కుడ్ నాట్ సే ఎనీథింగ్. దాంతో ఉద్యోగం ఇవ్వలేదు. అంటే కేవలం రుబ్బి మార్కులు తెచ్చుకుంటమే కాకుండా యూ షుడ్ హ్యావ్ సమ్ జనరల్ నాలెడ్జ్. ఇవాళ పిల్లల్ని అడుగుతుంటే ఎంత బాధగా ఉందంటే, ఒక రచయిత తెలియదు వాళ్ళకి, ఒక 10 పుస్తకాల పేర్లు తెలియవు. నేర్చుకోవాలి, తెలుసుకోవాలి.
మనకి పివి నరసింహారావు గారికి 14 భాషలు వచ్చంట. అంటే ఆయనకి ఏమన్నా 10 తలకాయలు ఉన్నాయా? లేవు, నేర్చుకున్నారంతే. మనం చిన్నప్పుడు పిల్లలకి ఎంత నేర్పించగలిగితే అంత నేర్చుకుంటారు. వాళ్ళది అపారమైన తెలివి ఉంది, వాళ్ళకి విజ్ఞానం ఉంది. ఏ పిల్లవాడు పుట్టుకతో చేతగాని వాడు కాదు. మనం నేర్పించలేకపోతున్నాం, వాళ్ళని చదివించలేకపోతున్నాం. అందువల్ల మనం చేయవలసింది ఏంటంటే పుస్తకాలు ఇచ్చి చదువుతూ ఉండాలి. మనం గ్రంథాలయ ముగింపు వారోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సభని ఈ ప్రాచీనమైనటువంటి రామ్మోహన గ్రంథాలయం వారు నిర్వహించదలిచారు. ఈ కార్యక్రమంలో ఈ గత వారం రోజులుగా అనేక రకాలైనటువంటి యొక్క పోటీల్ని విద్యార్థుల మధ్య నిర్వహించి వారిలో అనేక మందిని పాల్గొన్నటువంటి అందరికీ కూడా బహుమతులు అందజేయడానికి రామ్మోహన గ్రంథాలయం తరఫున నిర్ణయించాము. ఈ యొక్క ముగింపు సభకి ఇచ్చేసినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభకి ఈ రామ్మోహన గ్రంథాలయ అధ్యక్షులు శ్రీ చింతలపూడి కోటేశ్వరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. విశిష్ట అతిథిగా ఈ యొక్క ముగింపు సభకి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. స్వయం సేవక్ సంఘ్ ప్రాంత ప్రచార ప్రముఖ శ్రీ భయ్యా వాసు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మన రామ్మోహన గ్రంథాలయ ఉపాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ దమాల్ రామచంద్రరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తారు. రామ్మోహన గ్రంథాలయ కార్యదర్శి శ్రీ వేములపల్లి కేశవరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. గత వారం రోజులుగా నిర్వహించినటువంటి యొక్క గ్రంథాలయ వారోత్సవాల భాగంలో నిర్వహించినటువంటి అవసరాలు చేసుకున్నటువంటి ఈ మధ్యనే 100 సంవత్సరాల పండుగ జరుపుకున్నటువంటి 150 సంవత్సరాల పండుగ జరుపుకున్నటువంటి యొక్క వందే మాతరంతో మన భరతమాతకి వందనం చేద్దాం. వందే మాతరం మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజసీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం వందే మాతరం సుప్రజ్యోత్స్నా పులకితయామినీ. के सुब्रमण्य सत्यनारायण सूर्य स्कूल एएल लोहितांबिका एसके समीर अहमद लक्ष्मी साहिती जीआरआर आई वरुण विज्ञान विभाग. మనం చేయవలసింది ఏంటంటే పుస్తకాలు ఇచ్చి చదువుతూ ఉండాలి. మనం వాళ్ళకి నేర్పించాలి.